అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 28వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశం కంపించు ప్రార్థన. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనమునందు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆది అపోస్తులు ప్రార్థించిన ప్రార్థనను చూడుడి. వారు కూడి ఉన్న స్థలము కంపించు వరకును, అంతరంగములు కంపించు వరకును, చెరసాల తలుపులు తెరుచుకుని వరకును, ఉజ్జీవము చేత దేశము కదిలింపజేయు వరకును వారు ప్రార్థించిరి. ఆది క్రైస్తవ సంఘము ప్రార్థించేటువంటి సంఘముగాను, ఉపవాసము ఉండేటువంటి సంఘముగాను, కన్నీటితో మొరపెట్టేటువంటి సంఘముగాను ఉండేది. అందుచేతని బలమైన అద్భుతములను, సూచక క్రియలను అక్కడ జరిగిన విస్తారమైన ప్రజలు రక్షింపబడిరి. మీరును ప్రార్థించుచున్నారా? బలముతోనూ ఆసక్తితోనూ ప్రార్థించుచున్నారా? మీ యొక్క ప్రార్థనలే కుటుంబములను, సంఘములను, దేశమును కదిలించును. మీ యొక్క ప్రార్థనయే అంతరంగ పురుషుని యందు మిమ్ములను బలవంతులుగా మార్చును. మీ యొక్క ప్రార్థన జీవితము బట్టి మీ యొక్క పరిశుద్ధ జీవితము కూడాను, విజయవంతమైన జీవితము కూడాను ఉండును. ప్రార్థన బట్టి బలమైన పరిచర్య ఉండును. తక్కువ ప్రార్థనకు తక్కువ బలమే ఉండును. అత్యధిక ప్రార్థనయే అత్యధిక బలమును దయచేయును. ప్రార్థనయే లేక ఉన్నట్లయితే బలమే ఉండదు అని అర్థము. మీరు దేవుని ఎదుట మోకాళ్ళ యందు నిలబడుచున్నప్పుడు లోకస్తులైన మనుషులను గూర్చి భయపడరు. ప్రార్థించుచున్న మిమ్ములను దేవుడు బహుబలముగా ప్రకాశించు సూర్యుని వలె ప్రకాశింపచేయును. ఆదిమ క్రైస్తవ సంఘస్థులు ప్రార్థన చేయుటలో పాటు ప్రార్థన యందు దృఢముగా కనిపెట్టుకుని ఉండిరి. పరిశుద్ధాత్మనిక అభిషేకము తమపై దిగువచ్చున్నట్లుగా వారు మేడగది యందు మానక ప్రార్థనలో నిలిచి ఉండి పరిశుద్ధాత్మిక శక్తిని పొందుకునేది. పరలోకం నుండి వచ్చుచున్న బలముచే నింపబడిరి. సంఘం యొక్క ఎదుగుదలలో నూతన అధ్యాయము మహిమతో ఆవిష్కరించిరి. నేడును మిమ్ములను ప్రార్థించినట్లు పరిశుద్ధాత్మను పిలుచున్నాడు. మొరపెట్టున్నట్లు ప్రేరేపించి పురిగొల్పుచున్నాడు. కన్నీటితో దేశం కొరకు ఉపవాసముండునట్లు మీ యొక్క హృదయములను రగిలించి మండింపచేయుచున్నాడు. అంత్యదినముల యందు కడవరి అభిషేకము కుమ్మరించబడుచున్నప్పుడు ప్రార్థనా యోధులు నిశ్చయంగానే లేవనెత్తబడుదురు. ఒకవైపున కుమారులను కుమార్తెలను ప్రవర్తించదు, మరోవైపున వృద్ధులు కలలను, యవనస్తులు దర్శనములను చూచెదు. మరొక వైపున ప్రభు కృపగల ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను జనులపై కుమ్మరించును. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించదు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రార్థించుటకు ప్రారంభించుడి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించుటకు ప్రారంభించుడి. కృపగల ఆత్మతోనూ విజ్ఞాపన చేయు ఆత్మతోనూ నింపబడి ప్రార్థించుటకు ప్రారంభించుడి. నేటి ధ్యానమునకే నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథములు 4, 5, 6 మరియు అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 10వ అధ్యాయము 24 మొదలుకొని 42 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.